యాకోబు ఎందుకు నేను దేవుణ్ణి తమ్ముడిని చెప్పుకోలేదంటే దాసుని చెప్పుకున్నాను. ఎందుకే ప్రతిరోజు యేసుప్రభు బ్రతుకుండగా ఆయనకు వ్యతిరేకంగా వీళ్ళు చేసిన కార్యాలన్నీ గుర్తొస్తున్నాయి. నా ప్రభు నేను ఇంత బాధ పెట్టానా, నా ప్రభు నేను ఇంత గాయపరిచానా, నా పాపములే కదా ఆ మేకులు, నా పాపములే కదా ఆ మేకులు. సమాజానికి అవి 3 మేకులుగా కనబడుతున్నాయేమో, అవి 3 మేకులు కాదు, ప్రపంచ మానవాళి దోషపూరితమైన పాపములు అవి. అందుకే అంటాడు, వ్యభిచారులారా, ప్రభు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత కూడా లోకాన్ని వెంబడిస్తున్నారా? లోకమే మీకు ఇంపైపోయిందా? లోక స్నేహాన్ని కోరుకుని దేవుని సన్నిధిని మీరు కోరుకోవట్లేదా? ఎవరిని కాదనుకుంటున్నారు, ఎవరిని కావాలనుకుంటున్నారు? ఎవరిని కావాలనుకుని ఎవరిని మీ కొరకు ప్రాణాలను ఇచ్చిన ప్రభువుని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా?